హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల రోజులు ధనుర్మాసం పూజ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా నా శుభాకాంక్షలండి. నేనైతే ఇక్కడ రాగి సంగటి ముద్దపప్పు అండి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అదే గ్లాస్తోనే 5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. బియ్యం అనేది ఉడికించుకున్న తర్వాత బియ్యం అనేది ఉడికిందా లేదా అన్నం అనేది చూసుకోవాలి. ఫస్ట్ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్తోనే మనం ఒక గ్లాస్ రాగి పిండి అనేది తీసుకోవాలి. ఉడుకుతున్న బియ్యంలోకి రాగి పిండి అనేది వేసుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత రాగి సంగటి తీసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అన్నము అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ వీడియో చూశాక రాగి సంగటి రాని వాళ్ళు కూడా రాగి సంగటి చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే రాగి సంగట్టుకున్నదంతాను కట్టిక్కునేదంతా తీసేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ అనేది మూత పెట్టి మళ్ళీ స్టవ్ మీద అనేది చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇక్కడైతే ముద్దపప్పు కోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. ఇక్కడైతే 5-6 టమాటాలు, 2 ఆనియన్స్, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మెంతాకు కూడా కడిగి శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాను. కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, అలాగే టమాటాలన్నీ వెంటనే వేసేసి మగ్గించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి పప్పు అనేది చేసి చూడండి. ఫస్ట్ తిరుమూత పెట్టుకొని వేయించుకొని పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకోసారైనా తిరుమూత అనేది పెట్టుకోవచ్చు. టమాటాలు, చింతపండు అన్నీ వేసుకొని పసుపు, ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న పప్పు, మెంతాకు అన్నీ వేసేసుకొని 5-6 విజిల్ వచ్చే వరకును బాగా ఉడికించుకోవాలి. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే మనము రాగి సంగటి అయితే 5 మినిట్స్ పెట్టాం కదా స్టవ్ మీద, తర్వాత తీసేసుకొని తర్వాత మళ్ళీ రాగి సంగటి కట్టి తీసుకొని మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత కట్టుకున్నదంతా మళ్ళీ తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నీళ్ళు తడి అనేది చేసుకొని ముద్ద చేసుకోవాలన్నమాట. ఇదంతా రాగి సంగటి కలుపుకున్నాం కదా, అదంతా ప్లేట్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని ముద్ద అనేది చేసుకోవాలి. చేయికి తేమ చేసుకుంటూనే చేయాలి. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ రాగి సంగటి చేయడం. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. నేను తీసుకున్న 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు రాగి సంగటికి 3 ముద్దలు సంగటి అయినది. తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని చూసారు కదా, బాగా ఉడికిపోయిందండి.
ఇలా ఉడికించుకున్న పప్పుని నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంపేసుకొని ఎనపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే కుక్కర్లో నుంచి మళ్ళీ కుండలోకి వేసుకొని వెనుపుకుంటున్నాను. బాగా మెత్తగా వెనుపుకోవాలి. తరువాత పెట్టుకుంటే మనము ముద్దపప్పు రాగి సంగటి కూర రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.